ఓం నమో నారాయణాయ్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను గిరి ప్రదక్షిణ కోసం చెప్పడం లేదు, నేను చూసిన ఒక మహాయజ్ఞం గురించి చెప్పడానికే వచ్చాను. మనం దేవాలయాలకు వెళ్ళి స్వామిని దర్శించుకుంటాం, కానీ గిరి ప్రదక్షిణలో స్వామివారే లక్షలాది భక్తుల రూపంలో మనకు దర్శనమిస్తారు. నా జీవితంలో ఇది రెండో గిరి ప్రదక్షిణ. మొదటిది అరుణాచలం. నిజం చెప్పాలంటే నేను నా భర్త ఇద్దరం కూడా ఆరోగ్యంగా లేము. సింహాచలం గిరి ప్రదక్షిణ అంటే చాలా దూరం కదా, ఎలా నడవగలం అనే సందేహం మనసులో ఉంది. కానీ స్వామివారి పిలుపు వచ్చినప్పుడు శరీరం ఆలోచించదు, మనసు మాత్రమే ముందుకు నడుస్తుంది. గాయాలు పాదాలకు అయ్యాయి, కానీ ప్రయాణం ఆత్మను బలపరిచింది. అలసిపోయిన శరీరం, మేల్కొన్న భక్తి, ఏది గెలుస్తుంది? చివరికి భక్తే కదా. ఇక చివరిగా నేను ఒక్కటే చెప్పగలను, నేను గిరి ప్రదక్షిణ పూర్తి చేయలేదు, శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారే నా చేత పూర్తి చేయించారు. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి నమో నమః.